అటు గుంజులాడ ఇటు గుంజులాడ 3 లొల్లులు 6 ఓట్లు అన్నట్టు మొత్తానికి ఓట్ల పండుగ అయితే ఓడిచింది. ఏపీలనైతే పబ్లిక్ ఎగబడి చేసిర్రట ఓట్లు. అయితే ఇప్పుడే షురువైంది అసలు కథ. జూన్ 4వ తారీఖు నాడు వచ్చే ఫలితాల కొరకు అందరూ పిట్టగట్టినట్టే ఎదురు చూస్తుర్రు. ఇటు తెలంగాణల అటు ఏపీల లీడర్లంతా ఎవ్వళ్ళంతకు వాళ్ళు వచ్చేది మేమే అని అంటుర్రు. హవా మాదే అని అంటుర్రు. 4వ తారీఖు నాడు సంబరాలే అని అంటుర్రు. మరి కథ ఏందో చూద్దాం పారి. ఎన్నడు లేని ఈసారి పొట్టు ఓట్లు పడ్డాయి. ఏపీలనైతే పోయినేడు కంటే ఈసారి గట్టిగానే పెరిగిందట ఓటింగ్ శాతం. పట్నాలకెళ్ళి బండ్లు కట్టుకొని పోయిన వాళ్ళంతా ఎగబడ్డట్టే వేసిండ్రట ఓట్లు. మంచి ముచ్చట్నే గాని గా వేసిన ఓట్లన్నీ మావంటే మావే అనుకుంటారు ఇప్పుడు అందరు లీడర్లు. పబ్లిక్ అంతా మాకే ఓటేసిర్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవళ్ళంతకు వాళ్ళు వచ్చేది మేమే అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళకే ఓట్లు గట్టిగా పడ్డాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు అంబటి సారు. పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం. అంతేకాదు ఎవళ్ళెన్ని లొల్లులు చేసినా లోటల రాళ్ళు వేసినట్టు మాట్లాడినా జగన్ సారే సీఎం అవుతాడు అన్నట్టు మాట్లాడిండు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదు. మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకో దిక్కు పట్నంకెళ్ళి బండ్లు కట్టుకొని వచ్చిండ్రు. అందరు మా వాళ్ళే మాకే ఓటేసిర్రు అన్నట్టు మాట్లాడుతున్నారట. పొత్తుల సంసారం చేస్తున్న దోస్తులు మేమే అంటున్నారట. ఇది ఇట్లుంటే ఆడోళ్ళు ముసలోళ్ళు దివ్యాంగులు ఈసారి అందరికంటే ఎక్కువ ఓట్లు వేసిండ్రట. అక్కచెల్లెన్ల సపోర్టు అన్నకే ఉంటది, అవతాతల సపోర్టు మనమనికే ఉంటది, దివ్యాంగుల అండ కూడా జగన్ సారికే ఉంటది అన్నట్టు మాట్లాడుతున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గిట్లా ఎవళ్ళంతకు వాళ్ళు ఎగిరేది మా జెండానే అంటున్నారు. జూన్ 4వ తారీఖు నాడు దేకులేంగే అన్నట్టు జోలి చెప్తున్నారు. మరిగా చూడాలి ఎవళ్ళ కిస్మత్ కులా ఇస్తుందో పబ్లిక్ ఎవళ్ళను ఒడ్డున పడేసిండ్రో.